ఓవేరియన్ క్వాలిటీ అంటే ఏంటి, ఓవరీస్ అసలు ఎందుకు ఉపయోగపడతాయి, మామూలుగా ఎన్ని ఓవరీస్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళలో ఒక గర్భసంచి ఉంటుంది. ఈ గర్భసంచికి పై పొర, మధ్యలో పొర, లోపల పొర ఉంటుంది. 2 ట్యూబ్స్ ఉంటాయి, ఫెలోపియన్ ట్యూబ్స్. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఇక్కడ ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత మరలా ఆ యొక్క బిడ్డ 2 కణాలు 4, 8, 16, 32, 64 కింద విభజన జరుగుకుంటూ వెళ్ళి బ్లాస్టోసిస్ట్గా మారి గర్భసంచి లోపల నాటుకుంటుంది. ఇది మామూలుగా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు హ్యాపీగా నార్మల్గా బిడ్డను కన్నారు కాబట్టి. ఎప్పుడైతే బిడ్డని కంటంలో కొంత ఇబ్బంది ఎదురవుతుందో ఇది న్యాచురల్గా మీకు తెలియాలి. ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది తెలియాలి. ఈ 2 అండాశయాలు, ఈ అండాశయాల్లోనే మనకు ఒక గుడ్డ అనేది ఉత్పత్తి అవ్వడం మొదలవుతుంది. ఆడపిల్ల పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి. పెద్ద మనిషి అయిన తర్వాత యూజువల్గా మెచ్యూర్ అయిన తర్వాత బయట ఉన్న 2వ రోజు నుంచి గుడ్డు చిన్నగా పెరగడం మొదలవుతుంది. బయట ఉన్న 13, 14 రోజులకు ఒక 18 నుంచి 20 మిల్లీమీటర్ల సైజు వస్తుంది. అలా సైజు వచ్చిన తర్వాత అది ఆ యొక్క ఓవరీలో నుంచి పగలగొట్టుకుని బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క గుడ్డుని ఈ ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ అంత మంచిగా ఉండి ఇలా ఫింగర్ లాగా చక్కగా ఈ యొక్క ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అన్నీ బాగుంటే టక్ మన లోపలికి సక్ చేసి లాగేసుకుంటుంది. అప్పుడు ట్యూబ్లోకి ఎగ్ అనేది నిలవ ఉంటుంది. అదే టైంలో భార్యాభర్తలు కలుస్తారు. కలిసినప్పుడు వీర్యకణాలు ఇలాగ మానవ లోపల నుంచి వచ్చి నెమ్మదిగా 2 ద్వారాలు దాటుకుని గర్భసంచి లోపల నుంచి ట్యూబ్ లోపల నుంచి వచ్చి ఈ యొక్క అండంతో 2 సంయోగం చెందుతాయి. ఈ చేసినాక పిండం అనేది ఏర్పడుతుంది. సో ఇదంతా ఏర్పడటానికి ఏంటి కారణం? ఓవరీలో ఏముంటాయి? హార్మోన్స్ ఉంటాయి, ఓవేరియన్ హార్మోన్స్ ఉంటాయి. ఈస్ట్రాడియోల్ ఉత్పత్తి అవుతుంది, ప్రొజెస్ట్రాన్ ఉత్పత్తి అవుతుంది, అలాగే FSH, LH అనేవి ఉత్పత్తి అవడం వల్ల ఎగ్ అనేది పెరుగుతుంది. ఎగ్ అనేది పెరిగిన తర్వాత పగులుతుంది. వీటిలన్నిటికీ హార్మోన్లు సమతుల్యంగా ఉండాలి. హార్మోన్లు ఎప్పుడు సమతుల్యంగా ఉంటాయి? ఈ మధ్యకాలంలో ఈ PCOS ప్రాబ్లమ్స్, ఓవేరియన్ సిస్ట్స్ అంటారు, ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటారు. ఎందుకు వస్తున్నాయి అంటే మీరు బాగా ఎక్కువగా ఓవర్ స్ట్రెస్ ఫీల్ అవటం వలన వస్తున్నాయి. ఓవర్ స్ట్రెస్ ఫీల్ అవ్వడం వలన తొందరగా మెన్సెస్ ఆగిపోతుంది. దాన్ని ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటారు. మెన్సెస్ ఆగిపోతే హెల్త్ పాడైపోతుంది. పోస్ట్ మెనోపాజల్ చేంజెస్ వచ్చేసి తొందరగా ముసలాళ్ళలాగా అయిపోతారు. అట్లాగే పిల్లల కంఠంలో కూడా ఇబ్బంది అయిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి? మనకున్న ఓవర్ టెన్షన్స్ వలన. ఓవర్ టెన్షన్స్ని తగ్గించుకోవడానికే ప్రయత్నం చేయాలి. రోజు మనం ఎంత సంపాదించుకున్నా కూడా ఒకటే ఏంటంటే, ఒక 2 సార్లు తింటాం భోజనం, 3 సార్లు తింటాం లేకపోతే, ఇంతే కదా. ఇంకెక్కువ సార్లు ఏమీ చేయట్లేదు. సో మార్నింగ్ 9 నుంచి నైట్ 12 o'clock వరకు మనకేం వర్క్ చేయవలసిన అవసరం లేదు. ఎంజాయ్ చేయాలి. కొంతవరకన్నా కొంచెం స్ట్రెస్ రిలాక్సేషన్ ఉండాలి, స్ట్రెస్ ఫ్రీ మైండ్ ఉండాలి. సో ఏదో యోగా అంటారు, ధ్యానం అంటారు, లేకపోతే ఇంకా ఏదైనా మొక్కలు పెంచుకోవచ్చు. ఇలాంటివన్నీ మీరు హ్యాపీగా చేసుకుంటూ చక్కగా మీరు స్ట్రెస్ ఫ్రీ అవ్వండి. మంచి ఎగ్స్ ఉత్పత్తి అయ్యేలా చూడండి. ఎగ్స్ ఉత్పత్తి అవ్వకపోతే పిల్లలు తొందరగా పుట్టరు. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేస్తాయి. ఈ మధ్యకాలంలో స్ట్రెస్ వలన డయాబెటీస్ వస్తుంది, బీపీ పెరిగిపోతుంది. వీటన్నిటి ఎంత అవసరం ఏం లేదు మనకి. ఇంత హెల్త్ పాడు చేసుకుని సంపాదించాల్సినంత అవసరము ఇంకోటి లేదు. ముందు మీరు సంపాదించే ముందు నా సజెషన్ నేను చెప్తున్నాను మీకు, కంపల్సరీ ఒక్క బిడ్డను కనండి ఫస్ట్. తర్వాత మీరు సంపాదించుకోవడం మొదలు పెట్టాక 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఇంకొకళ్ళని కనండి, తప్పులేదు. ఒకళ్ళకి ఒకళ్ళు తోడు ఉండాలి. అలాగే ఒక బిడ్డ అయితే కంపల్సరీ ఉండాలి. మీకు ఫ్యామిలీలో బంధాలు బాంధవ్యాలు పెరిగేది బిడ్డల వల్లనే. లేదంటే అస్తమానం కీచులాట్లు గొడవలు వస్తూ ఉంటాయి. కాబట్టి బిడ్డని కంఠం మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. అబోర్షన్స్ చేయించుకోవద్దు. అలాగే ఈ యొక్క ఓవరీ యొక్క క్వాలిటీ తగ్గిపోతే ఈ హార్మోన్స్ అన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోతే ఎగ్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు. ఎగ్ ప్రొడ్యూస్ అవ్వకపోతే మంచి ఎంబ్రియో తయారు కాదు. మంచి పిండం తయారు కాకపోతే మంచి ఇంప్లాంటేషన్ అంటే గర్భసంచి లోపల బిడ్డ పట్టుకోవడం అనేది సరిగ్గా జరగదు. సో ఓవరీ కనుక ఫెయిల్యూర్ అవుతుందా లేదా అనేది ఎలా తెలుసుకుంటాం? మనం స్కాన్లో చూస్తాం. స్కాన్లో మంచి ఫాలికల్స్ ఉండవు, 1, 2 ఉంటాయి. యాక్చువల్గా చిన్న మామూలు వయసు వాళ్ళలో 20 నుంచి 30 ఏళ్ళ వయసు వాళ్ళలో 7, 8, 9, 10 ఒక్కొక్క ఓవరీలో మాకు స్కాన్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అవేమి లేవనుకోండి, అక్కడే మాకు సగం ముందు నేర్చుపడిపోతాం. ఇదేంట్రా బాబు, ఎగ్స్ ఎక్కడి నుంచి ఏమవుతున్నాయి, ఇవన్నీ ఎగ్స్ ఏమవుతున్నాయి అని అనిపిస్తూ ఉంది ఈ మధ్య చూస్తుంటే స్కాన్స్లో రిపోర్ట్స్. సో పిల్లలైతే PCOS, వాళ్ళ ఎగ్ క్వాలిటీ నీచి నికృష్టంగా ఉంటుంది. పెద్దోళ్ళు అయితే ఎగ్స్ ఆగిపోతున్నాయి. సో ఏం చేయాలి? ఎగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో AMH అనే హార్మోన్ లెవెల్ టెస్ట్ కూడా చేస్తాము. AMH అనే హార్మోన్లో మనకి ఈ AMH లెవెల్స్ బాగా తగ్గిపోయినాయి అనుకోండి,
యాక్చువల్గా మంచిగా ఉన్న వాళ్ళకి అరౌండ్ 6.8 లేకపోతే 5 అట్లా ఉంటాయి. సో యావరేజ్గా ఉన్న వాళ్ళకైతే ఒక 2 నుంచి 4 వరకు ఉంటాయి. ఇక బిలో యావరేజ్ అంటే మరీ బాగోని వాళ్ళు అనమాట. బిలో 2 ఉంటే మాత్రం చాలా తక్కువ ఏఎంహెచ్ లెవెల్స్. కొంతమంది అసలు ఈ మధ్య వచ్చే వాళ్ళకి 0.01, 0.02 ఏం మాట్లాడాలో కూడా తెలియట్లా. వాళ్ళని బాధ పెట్టాలా లేకపోతే వాళ్ళకి ఉన్నది చెప్పాలా కూడా తెలియట్లా. సో ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఆడవాళ్ళు. కాబట్టి ఓవేరియన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు కూడా కొంతవరకు మంచిగా ధ్యానం లాంటిది, లేకపోతే మామూలుగా ఆర్డినరీగా చక్కగా ఫ్యామిలీతో అటాచ్మెంట్గా ఉండండి చాలు, అన్ని క్వాలిటీస్ పెరుగుతాయి. వీలున్నంత వరకు కొంచెం నాన్ వెజిటేరియన్ తగ్గించండి. మీ డాక్టర్ కనుక మీకు ఓవేరియన్ క్వాలిటీ బాగాలేదు అంటే నాన్ వెజిటేరియన్ కూడా తగ్గించండి. ఎక్కువ వెజ్ తీసుకోండి, ఎక్కువ ధ్యానం చేయండి, వెంటనే ట్రీట్మెంట్కి రండి. సో ఓవేరియన్ క్వాలిటీ బాగోనప్పుడు ఏం చేయాలంటే ఎగ్ డొనేషన్ కూడా ఒక్కోసారి అవసరం అవుతుంది. సో మీరు మీ డాక్టర్ సలహా మీద మిగిలినవి మీరు చేసుకొని మీరు పాటించండి. ఓవేరియన్ క్వాలిటీ కంపల్సరీ ఇంప్రూవ్ అవ్వాలి. అవ్వకపోతే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ట్యూబెక్టమీ అయ్యాక ప్రెగ్నెన్సీ వస్తుందా, ప్రెగ్నెన్సీకి అవకాశం ఉంటుందా అంటే కొంతమందికి ఒక బిడ్డ 2 బిడ్డలు అయిపోయినాక మామూలుగా ట్యూబెక్టమీ చాలామంది చేంజ్ చేసుకుంటారు కదా. సో ట్యూబెక్టమీ అయిపోయిన తర్వాత ఇంకో బిడ్డ కావాలనిపిస్తుంది వాళ్ళకి. అంటే ఒక బిడ్డకి ఏమైనా ఇబ్బంది అయినా కావచ్చు, లేకపోతే ఒక బిడ్డ ఏమైనా ప్రమాదవశాత్తు కొన్ని యాక్సిడెంటల్గా చనిపోవడం జరగవచ్చు, లేదంటే అసలు ఒక బిడ్డకి అప్పుడు డబ్బులు లేవు, ఒక బిడ్డే మాకు వచ్చారు, ఇప్పుడు ఏంటంటే ఆ బిడ్డ పెరిగి పెద్దడైపోయాడు, మాకు అసలు ఇప్పుడు పిల్లలంటే బాగా ఇంట్రెస్ట్ వచ్చింది, ఇప్పుడు కొంచెం అమౌంట్స్ కూడా మాకు సర్దుబాటు అయినాయి, కాబట్టి మేము ఇంకో బిడ్డ కోసం వెళ్తామని అడిగేవాళ్ళు ఉన్నారు. చాలామంది ట్యూబెక్టమీ చేయించుకున్నాక చాలా వరకు దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ మామూలుగా అది ల్యాప్రోస్కోపిక్గా అది అంటే కరెంట్ ఆపరేషన్ అంటారు కదా, ల్యాప్రోస్కోపిక్లో ఆ యొక్క కాటరీ వాడేసి దాన్ని ట్యూబ్ని తీసేస్తాము. అట్లా కానీ చేయించుకున్న వాళ్ళకి యూజువల్గా మళ్ళీ మనం ట్యూబ్స్ రీకెనలైజేషన్ అంటే ట్యూబ్స్ని మళ్ళీ కట్ చేసి మళ్ళీ కుడతాం అనమాట. రీకెనలైజేషన్ చేసి ఆ యొక్క ట్యూబుల ద్వారాన్ని అంతా కూడా సరి చేసుకోవడం వలన మళ్ళీ ప్రెగ్నెన్సీ రావచ్చు, రాకపోవచ్చు. ఒక్కోసారి చాలామందిలో రాదు. ఎందుకంటే మనం ట్యూబెక్టమీ చేసేటప్పుడు ఆ పార్ట్ ట్యూబ్ని ఇక్కడ కట్ చేస్తాం, ఇక్కడ ట్యూబ్ సమానంగా ఉంటుంది. ఆ ట్యూబెక్టమీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకు కావాలనుకోండి, మళ్ళీ ఎక్కడొక మొక్క కట్ చేసి రెండింటిని కుడతాం. ఇక్కడ పార్ట్ సన్నగా ఉంటుంది, ఇక్కడ పార్ట్ లావుగా ఉంటుంది. దీనివల్ల ఇక్కడ డిస్క్రిపెన్సీ సరిగా లేకుండా ఇండిస్క్రిమినేట్గా ఉండి లోపల అనేది ఈ యొక్క పిండం ఏర్పడటం అనేది కష్టమే. ఏర్పడినాక ఆ పిండం వెళ్ళి మళ్ళీ గర్భసంచిలో నాటుకోవడం కూడా కష్టమే. ఒక్కోసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనం ట్యూబెక్టమీ అయిన వాళ్ళలో రీకెనలైజేషన్ అనేది కొన్నిసార్లు ఉపయోగకరంగానే ఉంటుంది. ఏమైనా రింగ్స్ కానీ, ఫెలోప్ రింగ్స్ కానీ, క్లిప్స్ కానీ వేయించుకుంటే పర్లేదు. కానీ మామూలుగా ఇప్పుడు ల్యాప్రోస్కోపిక్ కాటరైజేషన్ కానీ లేదంటే మనకి ఈ ట్యూబ్స్ని కుట్టేసి కట్ చేసేసేయడం కానీ, ఒక్కోసారి కొంతమంది ఏం చేస్తారు సార్ ట్యూబ్నే కట్ చేసి అవతల పారేసి ముక్కను తీసి అవతల పడేస్తారు. సో అలాంటి వాళ్ళకి కానీ ఇది ఉపయుక్తంగా ఉండదు. కాబట్టి మీరు కంపల్సరీ మళ్ళీ ఐవీఎఫ్ చేయించుకుంటే చాలా ఈజీగా మీకు సక్సెస్ తొందరగా అవుతుంది. 1 నెల 2 నెలలు టైం పడుతుంది, బట్ అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఫాలో అయ్యి బిడ్డని పుట్టించుకోవచ్చు. నాకు ఒక 4 రోజుల క్రితం ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్కి 7 అబార్షన్స్ అయినాయి. అయితే ఆ 7 అబార్షన్స్ ఎందువల్ల అయింది, ఆమెకి ఎడినోమయోసిస్ అని ప్రాబ్లం ఉంది. అంటే గర్భసంచికి ఉన్న 3 పొరల్లో మధ్యలో పొర మయోమెట్రియం అనే పొర కచ్చడా పిచ్చడాగా ఆ మయోమెట్రియం అనేది దాని యొక్క షేప్ కానీ స్ట్రక్చర్ కానీ దానిలో ఉండాల్సిన అనాటమీని కానీ కోల్పోయి అది వేరే విధమైన గడ్డలాగా ఆ గడ్డ గట్టిగానో లేకపోతే ఇంకో విధంగానో ఆ లోపల ఉన్న టిష్యూ మొత్తం ఆల్టర్డ్గా అయిపోయి గర్భసంచి ఇలా ఉబ్బైపోయి, అంటే చాలామంది చెప్తారు గర్భసంచి ఉబ్బిందమ్మా నీకు అంటారు. అంటే ఉబ్బడం అంటే ఏంటి, ఓవరాల్గా ఆ సైజు గర్భసంచి ఇంత ఉండాలి మనకి. మామూలుగా ఇప్పుడు చిన్నపిల్లలకి ప్రెగ్నెన్సీ రాదు, పెళ్ళైన పిల్లలకి ఇంతే ఉంటుంది గర్భసంచి. తర్వాత నెమ్మదిగా ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఎంత అవుతుంది, లేదు దాన్ని ఎనార్మస్గా ఉబ్బితే ఎంత అవుతుంది. అదే ఇప్పుడు ఎడినోమయోసిస్ అనే ప్రాబ్లము పిల్లలు పుట్టేసిన వాళ్ళలో వచ్చిందనుకోండి, ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. కొన్ని వాళ్ళు బాగా ఇబ్బంది పడి ఓవర్గా బ్లీడింగ్ అయిపోయి ఒక్కోసారి బ్లీడింగ్ కంట్రోల్ అవ్వక 15 రోజులు బ్లీడింగ్ అవడం, 25 రోజులు బ్లీడింగ్ అవడం, అది కట్టెడకపోవడం, బ్లీడింగ్ చాలా వీక్ అయిపోవడం, ఇలాంటివి చేస్తే గర్భసంచి తీసేయచ్చు, ఓవరీస్ ఉంచుకోవచ్చు గర్భసంచి తీసేసి. సరే దాని కాన్సిక్వెన్సెస్ దానికి ఉంటాయి అనుకోండి, అయినా పర్వాలేదు. అలా కాకుండా పిల్లలు లేని వాళ్ళకి ఇలా మాటిమాటికి అబార్షన్స్ అయిపోతున్నాయి, లేకపోతే ఇంకోటో లేకపోతే ఏదన్నా బ్లీడింగ్ ఆగట్లేదు,
చాలా నొప్పి వచ్చేస్తుంది అసలు అనేది అలా కనుక వస్తే ఏం చేయాలి? సర్జరీ ఉంటుందా? యూజువల్గా ఎడినోమయోసిస్ అక్కడక్కడ అంటే గర్భసంచి యొక్క మధ్యలో పొరలో మయోమెట్రియంలో ఇదంతా పిచ్చిగా అలాగా ఆల్టర్ అయిపోతుంది అనమాట. ఆల్టర్ అయిపోవడం వలన ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న ఆ యొక్క స్ట్రక్చరు ఆ యొక్క గర్భసంచి లోపల పొరలో నాటుకున్న పిండాన్ని పట్టుకుని ఉంచడాన్ని ఆ యొక్క కెపాసిటీ కోల్పోతుంది. దానివల్ల ఏమవుతుంది? అది పట్టుకోలేదు, దాన్ని వదిలేస్తుంది. వదిలేసినప్పుడు ఏమవుద్ది? అబార్ట్ అయిపోతుంది. అలాగే ఒక్కోసారి 2 నెలలు, ఒక్కోసారి నెలన్నరకే అబార్ట్ అయిపోద్ది, ఒక్కోసారి 3 నెలలు 4 నెలల వరకు ఉండి టక్మనే అయిపోతుంది. ఇంకా కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు, దీనిలో మళ్ళీ ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చారనుకో, చక్కగా ఒక ట్విన్ని ఒకళ్ళని తీపిచ్చేసి ఒక్క బిడ్డనే ఏదో ఒకటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, అలా కూడా ఉంచుకోరు. మళ్ళీ కవలలు కావాలి అంటే ఒక దెబ్బకి 2 పెట్టెలు అట్లా. సో అలా అవ్వదు. ఎందుకంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలోనూ, ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళలోనూ వాళ్ళలో ఏమవుతుందంటే ట్విన్స్ ప్రెగ్నెన్సీ ఉండకూడదు, ఒక్కళ్ళు చాలు. వయసు పెద్దదైపోయిన వాళ్ళల్లో, యూట్రిన్ సెప్టమ్ ఉన్న వాళ్ళల్లో, ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళల్లో, లేకపోతే ఎడినోమయోసిస్ ఉన్న వాళ్ళల్లో అలా వచ్చిందే దేవుడి దయ. దాన్ని జాగ్రత్తగా ఒక బిడ్డను ఉంచుకొని పెంచుకోవాలి. అంతేగాని 2 బిడ్డలు ఆశ ఎక్కువ కదా మనకి, ఎవరికైనా డబుల్ లడ్డు కావాలన్నట్లు అనమాట. సో ఆశ ఎక్కువ ఉండడం వల్ల లేదు 2 మనకు అసలే లేక పుడుతున్నారు, మేము తీసుకోము, మాకు ఇష్టం లేదు అంటారు. ఏముండదు, 3వ నెలలో అబార్ట్ అయిపోతారు. కాబట్టి మీరు అలాంటి కేసెస్లో ఎంబ్రియో రిడక్షన్ చేయించుకోండి. ఎంబ్రియో రిడక్షన్ చేయించుకోవాలి, ఒక్కోసారి అవసరం పడుతుంది. సో ఈ ఎడినోమయోసిస్కి సర్జరీ అనేది ఉండదు. అయితే ఆ సర్జరీ బదులుగా మనము ఇంకా మార్గం ఇంకేమీ లేదు, అలాగే అబార్షన్స్ అయిపోయినా ఐవీఎఫ్ చేయించుకున్నాం మేడం, ఐవీఎఫ్ చేయించుకుంటే అబార్షన్ అవ్వకుండా ఉంటుందా? మేము చేయించుకుంటాం అంటారు. నేను చెప్పను, ఐవీఎఫ్ చేయించుకున్నా అబార్షన్ అవుతుందా? ఉన్నది ప్రాబ్లం అక్కడ, ఎడినోమయోసిస్ ఉన్న ప్రాబ్లమ్ని మనం దాన్ని మర్చిపోయి ఏదో ఐవీఎఫ్ చేయించుకుంటా అంటే ఏదో మనం డబ్బుల కోసం చేయాలి ఐవీఎఫ్, ఇంకెందుకు అవసరమా? అదేం లేదు. సో అది ఐవీఎఫ్ కాదు కదా, ఇంకేమన్నా పెద్ద ప్రొసీజర్ ఏమన్నా మనకు వచ్చినా కానీ, ఈ పీజీఎస్ కాదు కదా, ఇంకోటి చేసినా కానీ ఉండదు అక్కడ. ఎడినోమయోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో అనాటమీలో ప్రాబ్లం ఉంది, కాలు కుంటుంది, ఆడు కాలు స్ట్రైట్గా నడుస్తాడా? చెక్క కాలు పెట్టినా కూడా స్ట్రైట్గా ఏమీ నడవడు, కొంచెం లింపింగ్ అన్నా ఉంటుంది కదా, అలాగే అక్కడ కూడా ప్రాబ్లం ఉంటుంది, అబార్షన్స్ అయిపోతాయి. కాబట్టి మీరు ఎడినోమయోసిస్కి చాలా సూపర్ మార్గం సరగసి. ఇప్పుడు నాన్ కమర్షియలే, బట్ సరగసి ఈజ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. ఎన్నిసార్లు అబార్షన్స్ అవుతాయి, ఎన్నిసార్లు ఒక మదర్ అబార్షన్స్ అవుతా బ్లడ్ అంతా లూజ్ అయిపోతూ ఉంటుంది, ఎన్నిసార్లు పాపం వీక్ అయిపోతుంటుంది, ఎంత దయనీయమైన పరిస్థితి అది. సో అలాంటి ఇబ్బందులు పడకూడదు, మీరు జాగ్రత్తగా మంచిగా డాక్టర్ సలహా తీసుకోండి.